హలో గాయస్, వెల్కమ్. మనం ఇప్పుడైతే మన ఛానల్లో ఎడిటింగ్ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు నేనైతే కైన్ మాస్టర్లో ఉన్నా. మీరు ఎడిటింగ్ నేర్చుకుంటామని ఎడిటింగ్ నేర్చుకునే వాళ్ళు బేసిక్స్ ఎడిటింగ్స్ వాళ్ళు ఉంటే ఇది చూస్తే మీకు తెలిసిపోతుంది బేసిక్స్. ఇంకా మీకు ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలంటే అది కూడా మేము చెప్దాం, వీడియోలో చూద్దాం పదండి. ఓకే, ఇప్పుడైతే నేను ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ఇదైతే తీసుకున్నాను అనమాట నా వీడియో. ఇప్పుడు మన వీడియోని ఇక్కడ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ చాలా వస్తాయి. ఆ ఆప్షన్స్లో మనం చేయాల్సింది ఏంటంటే చూడండి, ఇక్కడ పెన్ అండ్ జూమ్ ఉంది కదా, ఇవ్వండి. ఇది ఒకసారి ట్యాప్ చేస్తే ఇక్కడ ఇలా వస్తుంది. ఈక్వల్ బటన్ నొక్కితే రెండు సైడ్నే ఒకేలాగా వస్తుంది. అప్పుడు మనం స్క్రీన్ మీద టచ్ చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద టచ్ చేసిన తర్వాత మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అంటే జూమ్ చేసుకోవచ్చు, జూమ్ తగ్గించుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా మనకి ఈ రొటేట్లో కావాలంటే ఈ రొటేట్లో పెట్టుకోవచ్చు, లేకపోతే అంటే వేరే రొటేట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది రొటేట్ అనమాట. ఇది కూడా ఇక్కడ రొటేట్ అండ్ మిర్రర్ అని ఉంది చూసారా, అది ఒకసారి ట్యాప్ చేస్తే ఇక్కడ రొటేట్ ఉంటుంది, ఇది మిర్రరింగ్ ఉంటుంది. మిర్రరింగ్లో ఫ్లిప్ హెచ్ అనేది మనకి అట్ సైడ్ ఉంటుంది, ఫ్లిప్ వి అనేది తిరిగేసి ఉంటుంది అనమాట. అంటే మనకి ఒరిజినల్ వీడియో నిలబడి ఉంటే ఇది తిరిగేసి వేరేలా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్లిప్ హెచ్ నొక్కితే ఇలా వచ్చింది అనమాట. ఇప్పుడు రొటేట్ చూద్దాం. రొటేట్ 90 degrees వరకు ఉంటుంది. మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనం రొటేట్లో ఇప్పుడు ఇలా రొటేట్ చేసుకుంటే మనకి ఇలా కూడా రావచ్చు, మళ్ళీ ఇంకా రొటేట్ చేసుకుంటే ఇలా రావచ్చు, మళ్ళీ ఇంకా రొటేట్ చేసుకుంటే ఇలా స్క్రీన్ రావచ్చు. మీరు నచ్చినట్టు మీకు రొటేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఫిల్టర్ మీకు అందరికీ తెలిసిందే, ఎందుకంటే అది కామన్గా ఉంటుంది. ఇక్కడ ఇంకా సెకండ్ దానికి వచ్చేసి ఇక్కడ మిక్సర్ అని ఉంటుంది చూసారా, మిక్సర్ అదే నొక్కితే కనుక మనకి సౌండ్ బేసిక్స్ అని వస్తాయి. సౌండ్ బేసిక్స్ ఎందుకు చెప్తున్నానంటే మనం ఇప్పుడు కరెక్ట్గా మ్యూజిక్ సౌండ్స్ అవన్నీ పెట్టుకోవాలంటే ఇక్కడ ఈ సౌండ్ ఎఫెక్ట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకునే బట్టి ఉంటుంది. మన ఒరిజినల్ వీడియోకి సౌండ్ యాడ్ అయ్యి ఉంటే ఇంకా అది కనుక తగ్గించుకోవాలంటే ఇది తగ్గించుకోవచ్చు. దీనివల్ల ఉపయోగం లేదు గైస్, దీనివల్ల ఉపయోగం ఉంది. అంటే బేస్ అనేది మనకి అక్కర్లేని సౌండ్స్ అన్నీ తగ్గుతాయి అన్నమాట. తర్వాత ఆటో వాల్యూమ్ అనేది బేసిక్గా అది ఇప్పుడే నేర్చుకోక్కర్లే, ఏం అవుతాం. తర్వాత మనం ఇంకా బయటకు వచ్చి చూస్తే ఇక్కడ ట్రిమ్ స్లిప్ట్ అని ఉంటుంది చూసారా, ఇది ఒకసారి అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ట్రిమ్ లెఫ్ట్, ట్రిమ్ రైట్, స్ప్లిట్, ఫ్రిజ్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఇదిగోండి ఈ వీడియో ఇక్కడ దాకా ఉంది కదా, దీన్ని స్ప్లిట్ నొక్కున్నామంటే మధ్యలోకి వస్తుంది. ట్రిమ్ రైట్ అని నొక్కితే రైట్లో ఉండిపోయి లెఫ్ట్లో ఉంటుంది అనమాట. లెఫ్ట్ నొక్కితే లెఫ్ట్లో అయిపోయి రైట్లోకి వస్తుంది అనమాట. చూద్దాం, అదొకటి అందరికీ తెలిసిందే. ఇక్కడ స్లిప్ ఉండొచ్చు చూసారా, స్లిప్ అనేది ఇక్కడ వీడియో నొక్కుతూ ఉండగా ఇలా స్లో మోషన్ అవుతుంది అన్నమాట. స్క్రీన్ మనకు కావాల్సిన షేప్లో తిప్పుకోవచ్చు. తర్వాత ఇంకా కావాలి, ఇదిగో ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ ఉంటుంది చూసారా, ఇది కూడా బేసిక్స్ అంతే. బేసిక్స్లో ఈ మ్యాజిక్ రిమూవర్ని ఆన్ చేసుకుంటే ఇక్కడ లోడింగ్ అవుతుంది చూసారు కదా గైస్. అంటే ఇక్కడ లోడింగ్ అయిపోయిన వెంటనే మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి మన స్క్రీన్ మీద హీరో బొమ్మ ఒక్కటే వచ్చింది అనమాట. బ్యాక్గ్రౌండ్ ఏమీ ఉండదు, మొత్తం బ్లాక్ కలర్లో ఉంటుంది. తర్వాత మనకి కైన్ మాస్టర్లో వచ్చేసి ఇవి బేసిక్స్ అనమాట. ఇంకా బేసిక్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి కంటెంట్స్ చాలా రావచ్చు. ఇంకా మనం లేట్ చేయకుండా మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మనకి ఇప్పుడు ఇక్కడ లేయర్స్ అని ఉంది చూసారు, లేయర్స్లో మనకి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎఫెక్ట్స్
ఇన్ని ఉంటాయి. మన ప్రీమియం ఉండేవి అయితే ఇక్కడ మనకి చూసుకోవచ్చు. ఇక్కడ విగ్లీ అనే దానికి కిరీటం ఒక ఫోటో ఉందన్నమాట. ఆ ఫోటో ఉన్నాయి మనకి ప్రీమియం అనమాట. రావు, డబ్బులు కట్టాలి. మనకి ఇంకా అవి అలాంటి కాకుండా వేరే కూడా ఉన్నాయి. మనకి అవి కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి. కావాలంటే పెట్టుకోవచ్చు మీరు. తర్వాత హ్యాండ్ రైటింగ్ ఏముండదు. టెక్స్ట్ పెట్టుకున్నప్పుడు దాన్ని హ్యాండ్ రైటింగ్ చేసుకోవచ్చు. అదిగోండి అయితే ఎడిటింగ్లో ఇది మనకు అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇంక టెక్స్ట్ అందరికీ తెలిసిందే. ఈ టెక్స్ట్ నొక్కున్న తర్వాత ఇగోండి ఎంటర్ టెక్స్ట్. అక్కడ మనం ఈ టెక్స్ట్ నొక్కుంటే ఆ టెక్స్ట్ వస్తూనే ఉంటుంది. ఇదే మనకు అవసరం లేదనుకుంటే డిలీట్ చేసేయచ్చు. ఇక్కడ మీడియా మనకి ఇక్కడ కింద లేయర్ కావాలి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నేను ప్రజెంట్ ఒక లేయర్ని అయితే తీసుకుంటాను అనమాట. ఇది ఒక లేయర్ తీసుకున్నా. ఆ లేయర్ మనకి మన స్క్రీన్ మీద వస్తుంది అనమాట. చూసుకోవచ్చు మన స్క్రీన్ మీద వచ్చింది. మనకి స్క్రీన్ మీద వచ్చింది లేయర్. ఆ లేయర్ని కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇంకా స్టిక్కర్స్ అంటారా, అంతగా చెప్పక్కర్లా, అందరికీ తెలిసినవి బేసిక్ షేప్స్ స్టిక్కర్స్ అవన్నీ ఉంటాయి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆడియో అని ఉంటుంది. ఆడియో మనకి ఇచ్చే మ్యూజిక్ తప్ప మన ఫైల్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ మై ఫైల్స్ అని ఉంటాయి చూసారా. అక్కడ మన సాంగ్స్ ఫైల్స్, అదే మన సాంగ్స్, ఆడియోస్ అన్నీ ఉంటాయి. డౌన్లోడ్స్ ఉంటాయి, మళ్ళీ కాల్ రికార్డింగ్స్ ఉంటాయి, ఆల్ ఉంటాయి. తర్వాత మనం రికార్డింగ్ చేసుకునేవి ఉంటాయి, ఎస్ఎఫ్ఎక్స్ ఉంటాయి, షార్ట్ మ్యూజిక్స్ ఉంటాయి, మ్యూజిక్ మ్యాచెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట మనకి. అంతే ఇంకా ఇవే బేసిక్స్ అనమాట మనం నేర్చుకోవాల్సినవి. ఇక్కడ రికార్డింగ్ అంటే మనం ఇప్పుడు రికార్డ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కించింది ఓన్లీ దిస్ టైం అని వస్తుంది, కానీ మనం స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే నేను స్టార్ట్ చేయదలుచుకోవాలా, వీడియో డైరెక్ట్ అలా పెట్టేయబోతున్నా. ఇంకా మనకి ఇవే బేసిక్స్. మిగతా ఇటు సైడ్ ఉన్నాయి చూసారా, ఇటు సైడ్లో ఇవన్నీ ఇలా మూవ్ అయ్యి కింద పిక్చర్ వస్తుంది అనమాట. కింద పిక్చర్ వచ్చి మనకి పైన ఎడిటింగ్ వస్తుంది. మనకు అలా వద్దు, పైన ఎడిటింగ్ చూపించి ఇంకా కింద ఇది వస్తుంది అనమాట. స్క్రీన్ పైన చూపించి ఎడిటింగ్ కింద వస్తుంది. ఇంకా తర్వాత ఇదిగో క్రాప్ అందరికీ తెలిసింది. క్యాప్చర్ అండ్ సేవ్ అంటే మనం ఈ స్క్రీన్లో ఉన్న వీడియోని క్యాప్చర్ చేసుకొని అండ్ సేవ్ కూడా చేసుకోవచ్చు దాన్ని. ఇయే బేసిక్ గైస్ కైన్ మాస్టర్లో. తర్వాత మనం సేవ్ చేసుకుంటే సరిపోద్దు. అప్లోడ్ చేయవసరంలా. సేవ్ చేసుకొని యూట్యూబ్లోకి వెళ్ళి డైరెక్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ ఏదైనా మనం ఇందులో సేవ్ హ్యాజ్ వీడియో అని ఉంది కదా, సేవ్ చేసుకుంటే చాలు. ఇంతే గైస్ ఇవాళ వీడియో. మీకు ఈ కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి గైస్. కామెంట్ చేస్తేనే మనకి ఇలాంటి ఇంకా చేయాలని ప్రోత్సాహం ఉంటుంది. అంతే గైస్, అండ్ బాయ్.